ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. ఒక హెచ్చరిక చదివి ధ్యానించడానికి 2 తిమోతి 3వ అధ్యాయం 10-17 వరకు. దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 16వ వచనం. దేవుని స్వరాన్ని వినడం అనే అంశాన్ని వదిలివేసే ముందు హెచ్చరికగా మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం ఇదివరకు ప్రస్తావించింది అయినా మరి ఎక్కువగా నొక్కి వక్కానించాల్సిన అవసరం ఉంది. వ్రాయబడిన ఆయన వాక్యాన్ని ఆయన ఎప్పుడూ వ్యతిరేకించడు. లేఖనాలలో చెప్పిన దానికి విరుద్ధమైనది చేయమని దేవుడు చెప్పినట్టు ఆయన స్వరాన్ని మేము విన్నామని మనం విశ్వసించితే మనం విన్నది ఖచ్చితంగా దేవుని స్వరం కాదు. దేవుని స్వరం మా హృదయాలతో నేరుగా మాట్లాడుతుండగా మేము విన్నామని చెప్పుకునే కొందరున్నారు. వారి క్రియలను చూసినట్లయితే అలాంటి క్రియలు చేయమని దేవుడు చెప్పడని మనకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ ప్రార్థనకు అవతలి కోణమైన వినడం అనే దాన్ని వదిలివేయడానికి ఇది తగిన వాదన కాదు. మానవులు చేసే అన్ని క్రియలలోనూ తప్పులు ఉండడానికి ఆస్కారం ఉంది, లేక మానవ తప్పిదం కొంతైనా ఉండవచ్చు. కానీ సాహసోపేతమైన ఆత్మ ఆ కారణంగా వెనుకకు తగ్గదు. ఒకడు తన యందు ఎలాంటి లోపం లేకుండా క్రియలు జరిగించాలని కోరితే అతడు జీవించడాన్నే వదులుకోవలసి ఉంటుంది అని ఒక బోధకుడు వ్యాఖ్యానించాడు. మన ప్రధాన కాపరితో మనకు సమీప బంధాలు ఉన్నప్పుడు ఈ మానవ తప్పిదం అనే లోపాన్ని సవాలుగా స్వీకరించగలం. అదేవిధంగా అనేకమైన గందరగోళాలతో వినిపించే స్వరాల నడుమ దేవుని స్వరాన్ని ఎలాంటి అనుమానపు నీళ్ళు నీడలు లేకుండా స్పష్టంగా మన అంతరంగంలో వినగలం. అలా జరగడాన్ని ఒక్కసారి ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ ఊహే అంత అద్భుతంగా ఉంటే అనుభవం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. మీ ప్రార్థనా సమయంలో దేవుని స్వరాన్ని వినడం అనేది నిర్లక్ష్యం చేయబడితే దానిని అధిగమించడానికి సరైన మార్గాన్ని అన్వేషించండి. వ్రాయబడిన వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడం ప్రారంభించండి. తర్వాత మాట్లాడిన మాటలు మన కాపరి మన హృదయాలతో నేరుగా మాట్లాడిన మాటలు. నేను ఇదివరకే చెప్పినట్లుగా దేవుని యొక్క మెల్లని స్వరం నా హృదయంతో, సెల్విన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మొట్టమొదటిసారి చెప్పిన సమయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. అప్పటి నుండి ఆయన ఈ మాటలు మరీ ఎక్కువగా కాకపోయినా అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నాడు. తండ్రి, అసలు సమస్య ఏమిటో తెలిసింది. మీకు నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోవడం కాదు, కానీ నేనే మీ మాటలు వినడానికి సిద్ధంగా లేను. వ్రాయబడ్డ వాక్యం ద్వారా కానీ మాట్లాడిన మాటల ద్వారా కానీ నేను సజీవమైన వాక్యాన్ని వినగలగాలి. ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.